తిమ్మిర్లు అనే సమస్యకు యోగా ఆసనాలను చూద్దాం. తిమ్మిర్లు అంటే చాలాసేపు కూర్చుని ఉండడం వల్ల, లేదా రక్త ప్రసరణ సరిగ్గా అందకపోవడం వల్ల, ఎక్కువసేపు కూర్చుంటే కాళ్ళు తిమ్మిర్లు రావడం, నడవలేకపోవడం, అలాగే చేతుల్లో కూడా తిమ్మిర్లు రావడం, ఎక్కువసేపు కదలిక లేకుండా కూర్చోవడం కానీ, రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం కానీ, ఇలాంటి కారణాల వల్ల తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. సో తిమ్మిర్లు తొందరగా తగ్గాలి అని అంటే కొన్ని ఆసనాలు ఉన్నాయి. దానిలో ముఖ్యమైన ఆసనం జాను శీర్షాసనం. జాను శీర్షాసనం ఎలా చేయాలో చూద్దాం. మీరు కూర్చుని నెమ్మదిగా మీ రెండు కాళ్ళు ముందుకు చాపి కూర్చోండి. ఇది దండాసనం. ఈ ఆసనంలో నుంచి నెమ్మదిగా మీ కుడి కాలు మడిచి కుడి పాదాన్ని ఎడమ తొడకి ఆనించి ఉంచాలి. మీ ఎడమ కాలు నిటారుగా ఉంచాలి. నెమ్మదిగా వెన్నెముక కూడా నిటారుగా ఉంచండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మీ రెండు చేతులు పైకి తీసుకురండి. శ్వాస వదులుతూ మెల్లగా ముందుకు వెళ్ళండి. మీరు ఎంతవరకు వెళ్ళగలుగుతారో అంతవరకు వెళ్ళండి. శ్వాస తీసుకుంటూ పైకి రండి. శ్వాస వదులుతూ మళ్ళీ చేయండి. ఒక్కసారి నెమ్మదిగా వెళ్ళండి. శ్వాస తీసుకుంటూ మెల్లగా పైకి రండి. శ్వాస వదులుతూ చేతులు రెండు నెమ్మదిగా కిందకు ఉంచండి. మెల్లగా ఎడమ కాలుతో కూడా ఇలానే చేయండి. ఎడమ కాళ్ళు మడిచి కుడి తొడ పక్కన ఉంచండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. మీ రెండు చేతులు మెల్లగా పైకి తీసుకురండి. శ్వాస వదులుతూ మెల్లగా కిందకి వెళ్ళండి. శ్వాస తీసుకుంటూ మెల్లగా పైకి రండి. శ్వాస వదులుతూ మెల్లగా చేతులు కింద ఉంచండి. రిలాక్స్. చూసారు కదండి, జాను శీర్షాసనం. జాను శీర్షాసనంతో పాటుగా ఆకర్ణ ధనురాసనం. ఇది కూడా రెండు కాళ్ళు ముందుకు చాపు కూర్చోండి. ముందుగా మీ కుడి పాదాన్ని ఎడమ తొడపై ఉంచాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. ఎడమ చేత్తో కుడి కాలి బొటనవేలుని పట్టుకోండి. పట్టుకున్న తర్వాత నెమ్మదిగా ఈ కాలుని పైకి లేపండి. సాధ్యమైనంత వరకు పైకి లేపండి. ఇలా పైకి లేపి పట్టుకున్న తర్వాత నెమ్మదిగా మీ కుడి చేత్తో ఎడమ కాలి వేలు పట్టుకోండి. ముందుకు చూడండి. నెమ్మదిగా ఇలానే ఎడమ కాలుతో కూడా చేయండి. ఎడమ పాదాన్ని కుడి తోడపై ఉంచండి. కుడి చేత్తో ఎడమ కాలు బొటన వేలు పట్టుకోండి. నెమ్మదిగా పైకి లేపండి. ఎడమ చేత్తో మెల్లగా కుడి కాలి బొటన వేలు పట్టుకోండి. రిలాక్స్. చూసారు కదండి, ఆకర్ణ ధనురాసనం. ఈ ఆసనం చేయడం వల్ల కాళ్ళు తిమ్మిర్లు తగ్గడమే కాకుండా మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు కూడా అదుపులోకి వస్తాయి. జాను శీర్షాసనం, ఆకర్ణ ధనురాసనం తిమ్మిర్లు, తర్వాత మోకాళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఈ ఆసనంతో పాటుగా తాడాసనం. మీ రెండు పాదాలు దగ్గర పెట్టి నిలబడండి. మెల్లగా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మెల్లగా మీ రెండు చేతులు పైకి తీసుకురండి. పైకి కలపండి. తీసుకుంటూ మెల్లగా పైకి స్ట్రెచ్ చేయండి. మీ కాళ్ళ వేళ్ళ మీదకి రావాలి. శ్వాస వదులుతూ కిందికి రండి. శ్వాస తీసుకుంటూ మెల్లగా స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ మెల్లగా కిందికి రండి. ఇంకొకసారి చేయండి. శ్వాస తీసుకుంటూ మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. మీ కాలి వేళ్ళ మీదకి రావాలి. మీరు చేతులు కూడా పైకి పైకి పూర్తిగా పైకి లాగాలి. మెల్లగా కింద ఉంచండి.
స్లోలీ రిలాక్స్. మీరు స్ట్రెచ్ చేసేటప్పుడు కాలి వేళ్ళ మీదకి పూర్తిగా వచ్చేసేయాలి. కాలి మడమలు పైకి లేపాలి. అలాగే చేతులను పూర్తిగా పైకి స్ట్రెచ్ చేయాలి. మ్యాక్సిమం మీరు ఎంతవరకు స్ట్రెచ్ చేయగలుగుతారో అంతవరకు స్ట్రెచ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ నెమ్మదిగా వచ్చేసేయాలి. ఇలా మీరు 6 నుంచి 10 సార్లు చేయండి. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా కాళ్ళలో తిమ్మిర్లు బాగా తగ్గుతాయి. అలానే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా చాలా మంచిది. ఆ కాళ్ళని బాగా దృఢంగా కూడా చేస్తుంది. స్ట్రెచ్చింగ్ వల్ల పూర్తిగా మన వెన్నెముక నుంచి మన శరీరం మొత్తం కూడా స్ట్రెచ్ చేయడం వల్ల మన శరీరం మొత్తం కూడా రిలాక్స్ అవుతుంది. నొప్పులు పూర్తిగా తగ్గుతాయి. అలాగే ఈ ఆసనంతో పాటుగా ముఖ్యంగా 2 ఆసనాలు, జాను శీర్షాసనం, ఆకర్ణ ధనురాసనం, తాడాసనం, ఈ 3 చేయడం వల్ల తిమ్మిర్లను తగ్గించుకోవచ్చు.